జరిగినాయి కాబట్టే అప్పుడు మీరెప్పుడైతే చర్చ్‌కెళ్లారో అప్పుడు మీరు చదువుకోవాలని మీరు చాలా గట్టిగా అంటే అనుకున్నారు. నేను అనుకోలేదు. మా మదర్ అనుకున్నది. మీ మదర్. మా మదర్‌కేందంటే హ్మ్. వాళ్ళని చూసిన తర్వాత నా పిల్లలు కూడా అయ్యా! ఎన్ బాగా చదువుకుంటే నా పిల్లలు కూడా మంచి ఉన్నతమైన ఎంతమంది స్థితికి అదే పిల్లలు? ఇద్దరు అక్కలు, హ్మ్. ఒక చెల్లె, ఒక తమ్ముడు. నేను పెద్ద అంటే తమ్ముడి కంటే పెద్దోడిని నేను. హ్మ్. మొత్తం 5 మంది. ఐదుగురం. సో, 5 మందిని చదివించిందా? ఐదుగురు అంటే చాలా తక్కువ చదివిండ్రనుకోండి వాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా. ఎందుకంటే చదువు డబ్బులు లేక, అవి లేక. హ్మ్. మా తమ్ముడు నేను మాత్రం హాస్టల్‌లో ఏసింది మమ్మల్ని ఇద్దరిని. హ్మ్. వాళ్ళని మాత్రం ఇంటికాడనే స్ పంపించింది. హ్మ్. స్కూల్లోకి పోవాలె. మేము కూడా పొద్దున దాకా పనిలోకి పోవాలి. హ్మ్. ఆ! పనిలోకి పోయి చదువుకునేది. అదో అంటే రెగ్యులర్ చదువు ఏం లేదు నాది. హ్మ్. పనులు చేసుకుంటా, హ్మ్. హోటల్ పెట్టుకున్నాం. హోటల్‌లో పని చేసుకుంటా, గొడ్ల కాడ జీతం ఉంది, పందుల కాడ జీతం ఉంది. కొంతకాలం పందుల కాడ జీతం ఉన్నా, కొంతకాలం గొడ్ల కాడ జీతం ఉన్నా, హోటల్‌లో పని చేసిన, కూలికి పోయినా, తర్వాత చిన్న చిన్నగా లడ్డూలమ్మినా, ఇట్లా అనేక రకాల వృత్తులు మేము అంటే సాయంత్రం వరకు అమ్మ తీసుకొచ్చే రూపాయి పావుల కూలి లేదా లాస్ట్ రూ. 10 కూలి సరిపోదు కదా వీళ్ళందరికీ.